ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ దొర అని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ రామ్గోపాల్ పేర్కొన్నారు. సర్ ఆర్థర్ కాటన్ దొర జయంతోత్సవం సందర్భంగా కాకినాడలో గల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో గల సర్ ఆర్థర్ కాటన్ దొర విగ్రహానికి జెడ్పీ డిప్యూటీ సీఈఓ రామ్గోపాల్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1852లో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై కట్టిన ఆనకట్ట వలన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 6 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోందన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సస్యశ్యామలం కావటానికి కాటన్ దొర కారణమని పేర్కొన్నారు. ఆనకట్ట కట్టి నేటికి 150 సంవత్సరాలు దాటినా నేటికి చెక్కు చెదరలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఏవోలు సుందరి, వాణిశ్రీ, జిల్లా పరిషత్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా పరిషత్లో వారికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. నిజానికి సర్ ఆర్థర్ కాటన్ మన ఉభయ గోదావరి జిల్లాలని మరి సస్యశ్యామలం చేశారు. సాధారణంగా బ్రిటిష్ టైంలో మంచి ఏమైనా జరిగిందంటే ఇలాంటి ఇంజనీర్స్ వల్ల జరిగింది. అది కూడా అందువల్ల ఈరోజు కూడా ఆయన మనం ఒక దేవుళ్ళగా కొలుస్తూ ఉన్నాము ఉభయ గోదావరి జిల్లా వాళ్ళ ప్రజలందరూ. సో ఇది తప్పనిసరిగా ఆయన జయంతి మనం చేసుకోవాలని ప్రతిసారి ఇది స్ఫూర్తిగా తీసుకొని మరింత అభివృద్ధి చేయాలని నేను కోరుతున్నాను.